లే ఆయన కూర్చో. అమ్మా బాలేవరే. ఇలా కూర్చో, పైకి రమ్మనా. ఇలా చేస్తే నేను రాజావారి అమ్మాయిని అంతా పసిగట్టేస్తారు. మన దేవురమ్మా పుల్లెమా. మన దేవురేంటి? ఈ ఊరే. ఎందాక ఏడకొచ్చాబేటి? అడుగు అడుగు. ఇది బస్సు, ఇష్టం వచ్చిన చోట కూర్చుంటా. నువ్వెవడు అడిగేది పోబే. మన దేవురు అమ్మరు ఎందాక పర్లేలే, ఈశాలంగా చూసుకుని కూకో. అది మా ఆడంగులు లే. నువ్వెవడబే అడిగేది? ఇది బస్సు, నా ఇష్టం వచ్చిన చోట కూకుంటా. నువ్వెవడ చెప్పడానికి? తప్పుగా అనుకోక తల్లి, నీ బిడ్డలాంటండి, నన్ను మన్నించు. ఆకాశం మీద ఉమ్మేస్తే ఆడి ముఖం మీదే పడద్దని చెప్పు. హైదరాబాద్ వెళ్ళాక సరి చేద్దాం, అందాక కూకో. రండి బాబు రండి. అబ్బా కాళ్ళు పీకేస్తున్నాయి, ఇంకా ఎంత దూరం? అమ్మోరే చెప్తుందన్నారుగా, ఆగమనేదాకా నడవటమే. దాహంగా ఉంది. ఎంత? 5. 5 రూపాయలే? 5 రూపాయలు. 5 రూపాయలే? వద్దులే. భలేవరే పోటీ అబ్బాయి. ఎవరు తాగాడు? బాగుందా అండి? చల్లగా ఉంది. పుల్లగా కూడా ఉందా? నిమ్మకాయ, ఉప్పా? తీపి, పాకం. దాహం తీరలా. దాహం తీరలేదంట. 2-3 తాళండి, దాహం గారంట. రండి బాబు రండి రండి రండి. అమ్మాయి ఏం రాసింది అక్కడ? కోలా, కూల్ కోలా అంటే చల్లని కోలా. ఇంత పెద్ద బజార్లో దాహానికి ఒక్క సోడా కొట్టు కూడా లేదండి, ఈ రంగు నీళ్లు తప్ప. అది 5 రూపాయలు. అమ్మాయి గారు, నాకు మా చెడ్డ ఆలోచన వచ్చేసిందండి. ఇంకోలా. రాండి బాబు రాండి, ఐసు కన్నా సల్లగున్న వట్టి వేరు సల్ల నీరు. కోలా కోలా ఇంకోలా. 10 రూపాయే 50 పైసలే. 10 రూపాయే బాబు. రండి బాబు రండి బాబు రండి. బాబు. రండమ్మా రండి. రండి అమ్మా రండి రండి. అమ్మా ఇంకోలా సరబత్. అమ్మాయి గారు ఓడి చేయండి. 2 గ్లాసులు అబ్బాయి. రండి బాబు రండి. 10 రూపాయే బాబు. రాండి బాబు రాండి. ఎంత పిల్ల? 50 పైసలే. ఇందా వెళ్ళండి ఎలా నా సరుకు. అది నిన్నటి సరుకు, ఇది రేపటి సరుకు. ఇంకోలా. రండి బాబు రండి, 50 పైసలే. వట్టి వేరు చల్ల నీరు. ఈ అమ్మోరికి మా చెడ్డ గుణాలు 2 ఉన్నాయి. చెడ్డోళం సీత కొట్టడానికి బద్ధకం. అది గది. రెండోది మంచోళ్ళని ఏడిపించడం. మా చెడ్డ సరదా. రా, సంది పడింది. బువ్వ తింటా సరదాలు చెప్పుకుందారి. ఎలా ఉంది? వేడిగా ఉంది. చారణం తినేస్తున్నావు, కూర తినవా? తినేసాగా. నీకేం మిగల్చలేదు కదా. ఎవరైనా తలుచుకుంటున్నారేమో. ఇంకెవరు?
మా దొరగారు నాకు పలక మారలేదు. నన్ను తలుచుకోవట్లేదేమో. వద్దులేండి, ఇప్పుడు ఆ రోజు వద్దు. మనం తలుసుకుంటే ఆరికి పలక మారుతుంది. తట్టుకోలేరు. అదేంటి సార్, మీ కాళ్ళు మీరే పట్టుకుంటారు? నా కాళ్ళే ఇంకొకళ్ళ కాళ్ళు పట్టే లోపల వెళ్ళిపోతే చాలు. ఓ గాడ్, ఎంత మాట అన్నారు. ఒక పక్క మన ప్రాజెక్టులు మర్రి చెట్టులాగా ఊడలు వేస్తూ కోట్లకు పడగలెత్తుతుంటాను. ఇదిగోండి బ్రహ్మాండమైన డీల్. మన భీముని తోటలకి ఎట్లండయా జపాన్ ఆ గోల్ ఆత్మను స్టాప్ ఇట్. జయరామ్, జయకృష్ణ, డాడీజీ పిలుస్తున్నారు, ప్లీజ్ కమ్. రాజావారు నాకు పవర్ ఆఫ్ టర్నమా ఇచ్చారు, అయినా నేను ఎప్పుడు ఏ పని చెప్పకుండా చేయలేదు. అన్ని వారి అనుమతితోనే చేస్తున్నాను. ఎక్స్క్యూజ్ మీ. మీరు కూడా దస్కత్ చేయండి. జపాన్ రాణి గారు ఎక్కడా? అక్కడ గెస్టులతో మాట్లాడుతున్నారండి. ఇవాళ శ్రీ అమ్మాయి గారు పుట్టినరోజు కదా. అడ్డడ్డడ్డడ్డే. నాకు చెప్పలేదు ఏమిటి? వస్తున్నాను, చెప్పు. చెప్తాం. నమస్కారం చెయ్యి. కళ్యాణమస్తు. చిత్తం. దీవించేవారు తమరే, దీవెన అమలు జరిపించేవారు తమరే. ఆనాడు వాగ్దానం చేశారు. పెళ్లి కుదిరాక శుభలేఖ పట్టుకొచ్చి డబ్బు తీసుకుంటానన్నాను. అవును, ఎంత? చిత్తం. ఖర్చులకు డబ్బుంది, కట్నం అదే మిగతా వాటికి 25,000 అవుతుంది. పెళ్ళెప్పుడు, ఎక్కడ? హైదరాబాద్లో. ముహూర్తం రేపు ఆదివారం సాయంత్రం. ఆ రోజే తమరి జన్మదినోత్సవం కూడా. రెండూ కలవటం మా అమ్మాయి చేసుకున్న అదృష్టం. శుభం. పెళ్లి మంటపానికి పంపిస్తాను. సెలవు తీసుకుంటానండి. రంగడు కనుకో. 25,000 కావాలి. అరే, తమరే వచ్చేసారా? పిలుస్తున్నారు అనుకున్నాను. 25,000 కావాలి. అయ్యా, ఉన్న గింజలన్నీ చేలో నాటేశావు, అవి మొలకలు ఎత్తాయి, నారు పోసావు, పంట రావాలి. తమకు తెలియందే ఉంది. తెలిసిందేవి కనపడటం లేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలేదు. అయ్యా, మీకు నా మీద నమ్మకం సడలితే చెప్పండి, పై మీద కండువా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ఇక్కడవన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. పెట్టుబడుల వివరాలు సమస్తం ఆ కంప్యూటర్లో ఉన్నాయి.
అవన్నీ నాకు తెలియవనేగా మీరు అలా మాట్లాడుతున్నారు. ఇవాళ అవసరం పడింది, 25,000 కావాలి. క్యాష్ లేకపోతే మా తాతగారు నగలపెట్లో ఏదో ఒకటి ఇస్తే. ఎంత మాట! ఆ లంకె బిందెల్ని బురదా చిలువతో సహా సీల్ చేసి లండన్ ఫిరాయించేశాం కదా. రేటు బలగ్గానే ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే పూర్ సోల్. ఎక్కడికండి? వల్లకాట్లోకి. రేపు మీ పుట్టినరోజండి. అందుకే పారిపోతున్నాను. కారు నాది. అల్లుడు గారికి ఇస్తా అన్నారు. చావు మనం.